అని గోంగూర చికెన్ రెడీ అయిందని నేను తినిపిస్తాను. టేస్ట్ ఎలా ఉందో చెప్పు. సూపర్ మమ్మీ, చాలా బాగుందా? సూపర్. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనది నైట్ డిన్నర్ ప్లాన్ అండి. అది ఏం చేస్తున్నానంటే నాకు ఎందుకో పుల్లగా గోంగూర చట్నీ తినాలనిపించింది. దానికి పాప వండుకొని మమ్మీ గోంగూర చట్నీ ఎందుకు మమ్మీ, అందులో చికెన్ వేసి చెయ్యి, ఈరోజు డిఫరెంట్గా అనింది. అందుకే నేను గోంగూర చికెన్ చేస్తున్నాను. చేసేద్దాం, చూసేద్దాం రండి. గోంగూర చికెన్కి గోంగూర అప్పుడే నేను నీళ్ళలో వేసేసినానండి. ఒలిచి చిన్న కట్ట తీసుకున్నానండి. చిన్న కట్ట ఒక కట్ట వేసినాను. నేను ఇక్కడ అర్ధ కేజీ చికెనే చేస్తున్నది కాబట్టి ఎంత కావాలో అంతే వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నామంటే పుల్లదనం వచ్చేస్తుంది. చికెన్లోకి ఎంత వేయాలో అంతే వేయాలి. ఎక్కువ వేసినాను అది బాగుండదు కాబట్టి నేను తగినంత వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా అలుచుకునేసి వడిగేసేద్దాము. హాఫ్ అన్ అవర్ ముందరే రైస్కి నానబెట్టేసినానండి. ఇప్పుడు రైస్కి ఆన్ చేసుకునేద్దాం స్టవ్. ఇప్పుడు ఈ పక్క ఆన్ చేసుకునేద్దాము. గోంగూర వేయించుకోవాలి. గోంగూర వేయించుకునేకి నేను ఆయిల్ వేస్తలేదు, ఒట్టిగా ఇది ఏగిపోతుంది కాబట్టి నేను అట్లే వేయించుతున్నాను. ఇట్లా వేసుకున్న గోంగూరని ఇట్లే వేయించుకుంటూ ఉంటే బాగా మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది. 5 నిమిషాల్లో వాడిపోతుందండి గోంగూర. కొద్దిగా సిమ్లో పెట్టుకుందాము. అట్లే వేయించుతూ ఉండాలి. చూడండి, గోంగూర బాగా పేస్ట్ లాగా అయిపోయింది. ఇలా అయినాక దించేసేదే సరిపోయిందండి. చూడండి, నీళ్ళు కానీ వేయలేదు, నేను నూనె కానీ వేయలేదు. అట్నే ఆ తేమకే ఇట్లా పేస్ట్ లాగా వచ్చేసింది. ఇప్పుడు దీంతో పచ్చిమిర్చి అంతా పోపు పెట్టేసినామంటే గోంగూర చట్నీ కూడా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాము. స్టవ్ ఆఫ్ చేయలేదండి ఇక్కడ నేను, స్టవ్ అట్లే ఆన్లోనే ఉంటుంది. ఇప్పుడు పెనం పెట్టేద్దాం. ఇప్పుడు ఇది ఇట్లా సిమ్లో ఉన్ని మనము ఇంకా చేయాల్సింది చేసుకుందాం. ఫస్ట్ దీంతో నీళ్ళు తీసుకునేద్దాము. పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు కావాలి, తీసుకొచ్చేస్తాను వెళ్ళి. ఇక్కడ పెద్ద సైజు ఒక ఎర్రగడ్డ అండి. ఇది చిన్న ఎర్రగడ్డలు కాబట్టి నేను 3 తీసుకున్నాను. గోళీలు ఎర్రగడ్డలు తెచ్చేసినాడు మామ. దాన్ని ఎందుకు వేస్ట్ చేసేది అనేసి ఇట్లే వేస్తున్నాను కాబట్టి నేను 3 తీసుకున్నాను ఎర్రగడ్డలు. ఇట్లా పొడవుగానే కోస్తున్నానండి నేను. మీరు కావాలంటే పొడిగా కూడా వేసుకోవచ్చు. అన్నిటికీ నేను పొడవుగానే చూపిస్తున్నాను, పొడిగా ఒక్కదానికి కూడా వేయలేదు. ఈరోజు పొడిగా వేస్తున్నాను. పెద్ద సైజు ఒక ఎర్రగడ్డ కోస్తున్నానండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఇట్లా 2గా వేసేసి ఇట్లా కోస్తున్నానండి. 4 పీసులు అండి. ఇప్పుడు పెనం పెట్టేసినాం కదా, దీనికి కావాల్సినవి తీసుకునేస్తాము. 2 లవంగాలు, 1 చెక్క, 1 రాతి పువ్వు, స్టార్ పువ్వు వచ్చి ఇరిగిపోయింది ఇది ఒక్క చూరు తీసుకున్నాను. సోంపు 1 చూరు, బిర్యానీ ఆకు 2 ఆకులు, చిన్న ఆకులు. ఇప్పుడు వేసుకునేద్దాము. అది వేగిపోయింది. ఇప్పుడు ఎర్రగడ్డ వేసుకుందాము. ఎర్రగడ్డ వేగే లోపల టమాటా కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చిన్న టమాటా ఒకటి తీసుకుంటున్నానండి. ఇది పారం టమాటా అండి. ఇప్పుడు దీన్ని కడుక్కొని దీన్ని సన్న పీసులుగా కట్ చేసుకుందాం. ఎర్రగడ్డ వేగిపోయింది. ఇప్పుడు టమాటాలు వేసుకుందాము. పచ్చిమిర్చి కూడా వేసుకునేద్దాము. ఇప్పుడు ఇది బాగా వేగాలి. ఈరోజు అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పటికే రెడీ చేసుకుంటున్నాను. నేను గోంగూర తెచ్చకపోయే గుద్దికి పాప అప్పుడే ఒలిచేసి దంచుకుంటా ఉంది. ఇప్పుడు దీన్ని వేసేద్దాము. చూడండి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా దంచిందాం నని, చాలదు నని ఇంట్లో కొంచెం ముందు వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా వేయించుకుందాము. చూడండి, ఇలా మగ్గినాక చికెన్ వేసుకునేద్దాము. నేను కడిగి పెట్టేస్తున్నాను చికెను. ఇప్పుడు పసుపు వేసుకునేద్దాము. కల్లుప్పు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలబెట్టుకుందాం. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఇప్పుడు కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకునేద్దామండి. సన్నగా వేసుకుంటే బాగుంటుంది నాన్ వెజ్లోకి. ఇవన్నీ అడ్డాలు తీసేసామంటే మన పని అయిపోయినట్లే. దీన్ని కలిపేద్దాం ఒకసారి.
చూడండి నీళ్ళు వదులుతా ఉంది చికెన్ బాగా. ఇది అయ్యేకి టైం పడుతుందండి. ఆ లోపల నేను మీతో ఒక మాట మాట్లాడతాను. ఇది కూర్చుందాము. టొట్టటాయ్ నా కూతురు చూస్తా ఉంది, ఇదేం సింగిల్ టేక్లో ఎక్కి కూర్చునేసింది అనేసి. మమ్మీ మామ్ అండ్ డాటర్ రిలేషన్షిప్ ఎట్లుండాలి మమ్మీ? నీకెందుకు వచ్చిందని ఈరోజు ఆ డౌట్? అంటే మన యూట్యూబ్ ఛానల్ చూసి నా ఫ్రెండ్స్ అందరూ చెప్తా అన్నారు, మీ మమ్మీ నీతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, నువ్వు చాలా లక్కీ, అట్లే మా అందరూ అమ్మలు ఇలా ఉంటే బాగుంటుంది అనంతా చెప్తా అన్నారు. కాబట్టి నువ్వు చెప్పు మమ్మీ ఎట్లుండాలి? నాని నీకు ఎట్లా అనిపించింది నేను ఫ్రెండ్లీగా ఉన్నాను అనేసి? అనిపిస్తుంది మమ్మీ. అది ఎట్లా? ఇప్పుడు నువ్వు నాకు ఒక మామ్ కదా, నేను కాలేజ్ నీకు వచ్చిన తక్షణం నేను నీకు చెప్తాను కదా, నేను కాలేజ్ ఇట్లా చేసిన అట్లా చేసిన, నువ్వు దాన్ని అన్నిటినీ వింటావు, అలాగే చెప్తావు. నేను తప్పు చేస్తే తప్పు, కరెక్ట్ చేస్తే కరెక్ట్ అని. అంటే నేను నీతో అన్నీ షేర్ చేసుకున్నాను, నా ఫ్రెండ్స్, నా క్లాస్మేట్, నేను ఎక్కడికి వెళ్ళినా అన్నీ షేర్ చేసుకున్నా. ఆ ఫ్రీడమ్ నువ్వు నాకు ఇచ్చినావు కాబట్టి నాకు ఫ్రెండ్లీగా అనిపిస్తావు కదా. అందరి పిల్లలు అందరూ అమ్మోళ్ళని అట్లే అనుకుంటే అట్లే అనిపిస్తుందని. కాకపోతే అమ్మ అడగకుండా ఇంకెవరు అడుగుతారండి పిల్లల్ని? మనం అడగాలి. వాళ్ళు స్కూల్కి పోయినా కాలేజీకి పోయినా ఎక్కడైనా కానీలే, ఈరోజు బయట పోయినావు కదమ్మా ఎట్లునింది ఏమి అనేసి వాళ్ళకి కొన్ని బాధలు ఉంటాయి. ఇప్పుడు బయట పోయినారు, ఎవరైనా ఏమైనా అనింటారు. అమ్మాయి అంటే బయట పోతే ఎన్నో జరుగుతాయి కదండి, అనింటారు. అది మనం ఫ్రెండ్లీగానే అడగాలి. ఒక అమ్మగా భయపెట్టి బెదిరించి అడగకూడదు నాని. అది ఫ్రెండ్లీగా అడిగితేనే, నేను క్లోజ్గా నీ దగ్గర వచ్చి ఫ్రెండ్ లాగా అడిగితే అప్పుడు నీ మైండ్లో ఏమేమి ఉందో నిజాలు కూడా అన్నీ బయట వచ్చేస్తుంది. నీ బాధ అయినా నీ సంతోషమైనా అక్కడే అనిపిస్తుంది. బిన్నే పోయి మా అమ్మ దగ్గర షేర్ చేసుకోవాలి. సంతోషమైన విషయం అయితే గంతులు వేసుకొని వచ్చేయాలనిపిస్తుందండి పిల్లలకి. మనం ఫ్రెండ్లీగా ఉంటాం కాబట్టి వాళ్ళకి అనిపిస్తుంది. అదే నువ్వెందుకు ఇట్లా చేసినావు, నువ్వెందుకు అట్లా చూసినావు, నువ్వు ఎందుకు ఇక పక్క పోయినావు అని అన్నామంటే ఏ అమ్మాయిను ఏ పాపను వాళ్ళ అమ్మతో ఏది షేర్ చేసుకోరు. కాబట్టి నేను బాధ అయినా సంతోషమైనా నిన్ను అడుగుతాను కాబట్టి నువ్వు నాకు చెప్తావు. నేను చెప్పినాను కదండి లాస్ట్ వీడియోలో ఏమని చెప్పినాను, మా పాప స్కూల్కి పోయినప్పుడు ఏడ్చినాను అనేసి. అది ఎందుకు తెలుసా, ఇట్లే నా కూతురు నా వెనకాలనే తిరుగుతూ ఉండి ఉన్నట్టుండి ఎత్తి స్కూల్లో వేసేస్తానని మా ఆయన అంటే, ఇదేమిటంటే జింగిని బ్యాగ్ వేసుకొని పోతా ఉంది. నేనేమిటంటే బోర్మని ఏడుస్తున్నాను. అదే అండి మా అటాక్స్ ఇట్లుంటుంది. కాబట్టి ఈరోజు నా కూతురికి నేను ఫ్రెండ్గా అర్థమైనాను. భగవంతుడా నే జన్మలో ఏ పుణ్యం చేశానో తెలీదు, నా కూతురి దృష్టిలో నేను ఫ్రెండ్గా అయిపోయినాను. అమ్మగా ఫ్రెండ్గా అన్నీ మనం అయ్యి వాళ్ళకి సపోర్ట్ చేస్తేనే అండి పిల్లల మనసు మనం దోచుకునేకి. కాబట్టి మీరు కూడా అయినంత మీ పిల్లల్ని అర్థం చేసుకోండి. మనకి ఎన్ని పనులున్నా మనము పిల్లల దగ్గర కొంచెం టైం స్పెండ్ చేయాలి. పని అంతా బిన్నే చేసేసో లేదా ఒక పని తక్కువ చేసుకోను మన పిల్లలతో మనం మాట్లాడాలి. మాట్లాడకుండా అయిపోయినామనుకో వాళ్ళ మైండ్ ఏదేదో ఆలోచిస్తుంది. అప్పుడు మన పిల్లలు తప్పటడుగు వేస్తారు. నాకైతే ఆ బాధ లేదండి. నా కూతురు నేను చెప్పినట్లు వింటుంది. నాతో కన్నా వాళ్ళ నాన్నతో ఇంకా ఎక్కువ షేర్ చేస్తుంది. క్లాస్ రూమ్కి పోయినప్పటి నుంచి ఆమె బయట వచ్చినంత వరకు అది ఏమేమి జరుగుతుందో వాళ్ళిద్దరూ మాట్లాడుతుంటే నాకే బోర్ కొట్టి నేను నిద్ర పుడుస్తాను. మళ్ళీ వాళ్ళ నాన్నకి రిపీట్ చేసింది కాకుండా మళ్ళీ పొద్దున్న లేసిన వంటింట్లోకి వచ్చి నాతో రిపీట్ చేసింది. నేను అడుగుతాను. ఆమె చెప్తుందనే కాదు నేను అడుగుతాను, ఏం జరిగిందని ఈరోజు ఎట్లుంది కాలేజీలో, మీ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు నీతో అంటాను. మమ్మీ అందరూ బాగున్నారు, అన్నీ బాగుంది. ఎవరైనా ఏమైనా అంటే కానీ నా కూతురు ధైర్యంగా వచ్చి నాకు చెప్తుందండి. చెప్పిందని నా కూతురిది తప్పు వాళ్ళది రైట్ అను, వాళ్ళది రైట్ నా కూతురిది తప్పు అను, ఎవరిది తప్పు ఉంటే వాళ్ళది తప్పు అని నేను చెప్తానండి. అంతేనండి. గ్రీష్మ సీక్రెట్ అర్థమైందా? అర్థమైంది మమ్మీ. థ్యాంక్ యూ మమ్మీ. అంతేనండి, పిల్లల మనసు ఇలా దోచుకోవాలి. మాటలు పడి దీన్ని మర్చిపోయినామండి. దీన్ని చూద్దాం ఇప్పుడు. ఇందులో కారం వేసుకునేద్దాము ఈ స్పూన్తో. ఇది చిన్న స్పూన్ అండి, మామూలుగా వేసే స్పూన్ కాదు, చిన్న స్పూను. 1.5 స్పూన్ వేస్తున్నాను. పచ్చిమిర్చి కూడా వేస్తున్నాం కదా కాబట్టి 1.5 స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాము. కలుపుకొని మూత పెట్టేస్తున్నా. మన సబ్స్క్రైబర్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినారండి మీరు కారం పొడి ఎలా చేశారనేసి. 2 నెలలకు ముందే చేసినాను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు. కాబట్టి నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు చేసేదానికి కుదరదండి. సమ్మర్లో చేసి మీకు క్వాంటిటీ ఎట్లా వేయాలి నేను మీకు తూకం వేసి వెయిట్ చేసి చూపిస్తానండి. ఇప్పుడైతే నేను చేసి పెట్టుకునేసినాను స్టోరు, కాబట్టి ఇప్పుడు చేయలేకపోతున్నాను, సారీ అండి. ఈ కారపొడికి 3 మిరపకాయలు వేస్తున్నానండి. ఒకటి గుంటూరు మిరపకాయలు, ఇంకొకటి బ్యాడిగే మిరపకాయలు, ఇంకొకటి వచ్చి మన్కట్టిన మిరపకాయలు అంటారండి బెంగళూరులో. అది కారం ఎక్కువ ఉంటుంది, అది వేస్తాను. మళ్ళీ జీలకర్ర, మిరియాలు, మెంతులు, వడకేస్తాం కదండి శనగపప్పు, ఆ శనగపప్పు, ఇంగువ, కరివేపాకండి. ఇంత వేస్తామండి దీనికి. ఈసారి వేసేటప్పుడు నేను దానికి ఎంతెంత వేయాలి అనేసి అంత లిస్ట్ మీకు పెడతానండి. ఇప్పుడు చూద్దాం ఇది ఎంతవరకు వచ్చిందో. చూడండి ఆయిల్ అంతా కొంచెం తేలుకునింది. ఇప్పుడు గోంగూర వేసేద్దాం. గోంగూర
ఇందులో కొద్దిగా నీళ్ళు పోసి బాగా కలబెట్టి పోసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కలుపుకుందాం. బాగా మెత్తగా కలుపుకోవాలి, లేదంటే ముక్కలు చెదిరిపోతుంది. గోంగూర మీరు ఇంకా కావాలంటే వేసుకోవచ్చండి. ఎక్కువ పులుపు ఉంటే నచ్చదు పాపకి మామకి, కాబట్టి నేను తక్కువ వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఎంటీఆర్ గరం మసాలా వేస్తున్నాను. నేను ఇంట్లో చేసుకున్నాను, ఖాళీ అయిపోయింది. ఇప్పటికిప్పుడు చేయను కాదు కాబట్టి ఎంటీఆర్ తెచ్చుకున్నాను. ఎంటీఆర్ బాగుంటుంది. ఇందులో కొద్దిగానే వేస్తున్నానండి. ఒక చిన్న స్పూన్లో అర్ధ స్పూన్ వేస్తున్నాను. మళ్ళీ ఇందులోనే కొత్తిమీర. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాము. ఇప్పుడు కాసేపు మూత పెట్టేద్దాం. అయిపోయిందండి, గోంగూర చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ ముద్ద మా పాపకు పెడతాను అని. గోంగూర చికెన్ రెడీ అయిందని నేను తినిపిస్తాను. టేస్ట్ ఎలా ఉందో చెప్పు. వేడిగా ఉందండి, అన్నం చాలా వేడిగా ఉంది. సూపర్ మమ్మీ, చాలా బాగుందా? సూపర్. అవునా? నిజంగా నిజంగా సూపర్. చూసారా అండి, మా పాపకు కూడా చాలా ఇష్టమైంది గోంగూర చికెను. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో చెప్పండి. ఇలాంటి ఫాస్ట్ వీడియోలు మరొకటి ఉంది చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.